రాజావారి రాణిగారు అని ఒక సినిమా అయిపోయింది. ఎస్ఆర్ కళ్యాణ్ మండపం ఒక కథ రాసుకున్నాను. ధర్మ అనే ఒక క్యారెక్టర్ నాకు చాలా స్పెషల్. అరే మా సైడ్ ఇలాంటి ఒక పాత్ర ఉంటుంది, ఎవరు పోషిస్తే బాగుంటుందని చెప్పి చాలా ప్రయత్నించి చాలా చిన్న పిల్లోళ్ళ అలా సాయి కుమార్ గారి దగ్గరికి వెళ్ళి భయపడుతూ ఒక కథ చెప్పాను. సాయి గారు చాలా బాగుందమ్మా చేస్తాను అని చెప్పారు. చెప్పిన తర్వాత కూడా నాకు ఎక్కడో డౌట్, చేస్తారా చేయరా అని చెప్పి సరే ఏదో మా ఊరికి వెళ్ళిపోయాను. అక్కడ షూటింగ్ చేద్దామనే టైంలో సాయి గారు వచ్చారు. నేను కానీ చోటుబాయ్ కానీ రోజు మార్నింగ్ భయపడుతూ సాయి గారి దగ్గరికి వెళ్ళేవాళ్ళం అనమాట. ఎందుకంటే అప్పటిదాకా ఏదో షార్ట్ ఫిల్మ్ చేసాం, రాజారాణి గారు చేసాం. నాకు ఇండస్ట్రీలో పరిచయమైన ఫస్ట్ పెద్ద హీరో సాయి కుమార్ గారే. నాకు అప్పటిదాకా ఎవరు తెలియదు, అంటే ఇండస్ట్రీలో తెలియదు. బయట నుంచి ఏదో షార్ట్ ఫిల్మ్స్ అంతా చేసుకుంటూ వచ్చాను. చాలా భయంగా సార్ దగ్గరికి వెళ్ళేవాడిని. సాయి గారు చెప్పమ్మా ఏం చేద్దామంటే, నేను ఫస్ట్ సీనే చాలా సార్ ఇలా చేస్తే బాగుంటుందమ్మా, మీరు కొత్తగానే చాలా భయపడుతూ చెప్తుంటే ఏదో తేడా కొడుతుందమ్మా, కానీ నువ్వు నమ్ముతున్నావు కదా చేసేద్దాం, అయితే అటు అవుద్ది లేకపోతే ఇటు అవుద్ది అని చెప్పి. మీరు నమ్మరండి, నేను చాలా సందర్భాల్లో చెప్పాను. సాయి గారి వల్ల నా కెరీర్ చాలా బాగుందని చెప్పి నేను ఫీల్ అవుతాను. బికాజ్ ఎందుకంటే ఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఆ పాత్ర కానీ అంత బాగా రాకపోయానంటే మేబీ ఎలా ఉండదో తెలీదు.